హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సునీత కర్రీ. మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ అంటే మెడిటేషన్ గురించి, కొన్ని పుస్తకాల గురించి, అలాగే వంటల గురించి, మోటివేషన్ స్టోరీల గురించి ఇలా అన్ని రకాలు కల్చరల్ యాక్టివిటీస్ గురించి అన్నిటి గురించి మనము అన్ని రకాల వీడియోస్ చేస్తూ ఉన్నాం కదా! మరి ఇప్పుడు పుస్తకాల ద్వారా అనేక అంటే స్వయంగా వాళ్ళు సొంతంగా అనుభవించి ఆ ఎక్స్‌పీరియన్స్ పొంది వాళ్ళు ఎంతోమంది రచయితలుగా కావచ్చు, యోగులు కావచ్చు, వీళ్ళందరూ రాసిన పుస్తకాల్లో ఒక్కొక్కటిగా మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ నుంచి పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఒక అతి ముఖ్యమైన అంటే ఎన్నో రకాల పుస్తకాలు అందులో అతి ముఖ్యమైన పుస్తకము పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి ఎంతో ఇష్టమైన పుస్తకము 'ఆత్మాయనం'. ఈ 'ఆత్మాయనము' పీటర్ రీచెలు అనేవారు రచయిత. దీన్ని తెలుగులోకి అనువదించిన వారు డాక్టర్ డి. రేవతి గారనమాట. రేవతీదేవి గారు. మరి ఇది తెలుగులో అనువదించిన తర్వాత ధ్యానలహరి ఫౌండేషన్ తిరుపతి మాస్టర్స్ ద్వారా ఈ పుస్తకాలన్నీ పబ్లికేషన్స్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా డి. శివప్రసాద్ గారు ముఖ్యంగా ఈ పుస్తకాలన్నిటిని తెలుగులో ప్రింటింగ్ చేయించారండి. సో మరి ఆత్మాయనం అంటే ఏంటి? శిష్యుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటే గురువు అప్పుడు ప్రత్యక్షం అవుతాడు అని చెప్పేసి ఈ పుస్తకంలో మెయిన్ ఒక హెడ్డింగ్ లాగా చక్కగా మనకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ పుస్తకం లోపల మనము విషయ సూచిక అంటాం కదా! ఈ పుస్తకంలో ముఖ్యంగా మనకి ఏం రాశారు? ఈ రైటర్ దేనికోసం చెప్పారన్నవి ఒకసారి చూద్దాం. ముందు ఈ పుస్తకంలో ప్రతీదీ కూడా ఉన్నది ఉన్నట్లుగానే తను ఎటువంటిది సృష్టించలేదండి. తను ఉన్నది ఉన్నట్లుగానే తను ఎక్స్‌పీరియన్స్ పొందినవన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ముందుగా గురువు గురించి చెప్పడం జరిగింది. అంటే తను ఏ విధంగా తన గురువు తనను కలుసుకున్నాడో ఎప్పుడో ముందుగా చెప్పారు కదా! తపన ఎప్పుడైతే మనం తపనగా తెలుసుకోవాలని సిద్ధంగా ఉంటామో అప్పుడు గురువు జ్ఞానం రూపంలో తన దగ్గరికి వస్తారని చెప్పేసి మరి మొదటిది గురువు గురించి చెప్పడము, రెండవది జంతు ప్రపంచం, మూడవది మానవ ప్రపంచం, నాలుగవది ఆస్ట్రల్ ప్రపంచము, 5 లండన్‌లో మొట్టమొదటిసారి తను ఆస్ట్రల్‌గా ప్రయాణం చేసే విధానము, ఆస్ట్రల్ ప్రపంచ భూమికలు, దేవ సామ్రాజ్యం, ఆస్ట్రల్ భూమికలు, రెండవ ఆస్ట్రల్ ప్రయాణము, ద్వితీయ మరణం, కర్మ సిద్ధాంతం, మనోమయ ప్రపంచం, తృతీయ మరణం వీట్లి గురించి ఈ పుస్తకంలో మనకి చెప్పబడి ఉందన్నమాట. ముందుగా ఆత్మాయనం అంటే ఏంటి? రామాయణం అని మనము అందరికీ తెలుసు. భారతదేశపు ఆధ్యాత్మిక మణిరత్నం మహర్షి వాల్మీకి ప్రణీతం అయిన దివ్య చక్షు యొక్క దివ్య ప్రసాదం కదా! మనము రామాయణము అనేది రాముని కథ. అంటే రాముని యొక్క ప్రయాణాన్ని రామాయణము అంటూ ఉంటాం. మరి ఆత్మ యొక్క ప్రయాణాన్ని ఆత్మాయనము అని మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ప్రచురణలో అగ్రగణ్యం అన్నమాట. ఈ యొక్క పుస్తకము అగ్రగణ్యము అని ఎంతో చక్కగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు చెప్పడం జరిగింది. ఇది ఒక ఆత్మ యొక్క ప్రయాణం, ఏ సోల్ జర్నీ. మరి ఈ ఆధ్యాత్మిక గ్రంథజాలము ఎవరైతే రచించారో తన యొక్క స్వంత ధ్యాన అనుభవాల అక్షర రూపం. ఏ సోల్ జర్నీ గ్రంథాన్ని ఇంగ్లీష్లో చదవగానే తెలుగులో అనువదింపు చేసే ఆంధ్ర ప్రజలందరికీ అందించాలన్నదే తీవ్ర ఉత్కంఠ అని చెప్పి వెంటనే ఈ యొక్క పుస్తకాన్ని చదివిన వెంటనే రేవతి మేడం గారు, రేవతీదేవి గారు దీన్ని తెలుగులోకి అనువదించారనమాట. ఒకానొక ఆత్మ మనుష్య సామ్రాజ్యంలో చేరి జనన మరణ చక్రంలో ప్రవేశించి మొట్టమొదట శైవసాత్మగా, తరువాత బాలాత్మగా, యవ్వనాత్మగా, ఆ చివరికి వృద్ధాత్మగా మారి అతి మానవ సామ్రాజ్యంలో చేరి మహాకారణ లోకాల్లోకి ఎలా పరిగెడుతుందో ఇక్కడ మనకి ఈ ఆత్మాయనంలో తెలియచేశారు. మృత భౌతిక శరీర విసర్జనే మొదటి మరణం అని, సూక్ష్మ శరీర విసర్జనే రెండో మరణమని,
కారణ శరీర విసర్జనే మూడవ మరణమని సత్యాలను బట్టబయలు చేసేదే ఈ ఆత్మాయనం. జంతు సామ్రాజ్యంలోని జలచర కేచర ప్రాణులు మానవ సామ్రాజ్యంలో ఎంత మాత్రం ప్రవేశించకుండా మరి అందుకు సమాంతరంగా ఉన్న మరో పరిణామ క్రమం చేపట్టి ప్రకృతాత్మలు నేచర్ స్పిరిట్స్గా దేవతలు దేవాస్గా కిన్నెర కింపురుష యక్ష గంధర్వ జాతుల్లాంటి దేవతాగణాలతో కూడి ఉన్న దేవతా సామ్రాజ్యం డివైన్ కింగ్డంలో అడుగిడతాయనే రహస్యాన్ని కనుక్కున్నదే ఈ ఆత్మాయనం. ఆత్మాయనం అంటే ఆత్మ యొక్క ఆత్మకథ. ఒక ఆత్మ యొక్క ఆత్మకథ. ఆత్మ అనేది ఒక చైతన్య పుంజం. చైతన్యం, శక్తి, జ్ఞానంల ముద్ద. మూల చైతన్యం యొక్క సంకల్ప ప్రభావమే బ్రహ్మాండం లేదా కాస్మోస్ అంటారు. మరి మూల చైతన్యపు అత్యంత ఘనీభవనకరణ స్థిలే స్థూల ప్రకృతి. స్థూల ప్రకృతికి మూల కారణములైన ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ లోకాలే మూల ప్రకృతి లేదా భువర్లోకాలు, సువర్లోకాలు, కారణలోకాలు. వీటి గురించి వివరించేదే ఈ ఆత్మాయనము. మనకి తెలుసు కదండి, ప్రాణమయ శరీరం, మనోమయ, విజ్ఞానమయ, ఇలాగా ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ప్రకృతి భువర్లోకాలు, సువర్లోకాలు, కారణలోకాలు, వీటిలన్నిటి గురించి చాలా చక్కగా మనకి వివరించడం జరిగింది. భూచర జంతు సామ్రాజ్యంలో గ్రూప్ సోల్స్ అంటే సామూహిక ఆత్మలు తమ తమ పరిణామ క్రమంలో తమను తాము విభజించుకుంటూ చివరికి మనుష్య సామ్రాజ్యంలో అడిగిడేసరికి ఏకాత్మగా అంటే ఇండివిజువల్ సోల్గా పరిణామం చెందే విధానాన్ని తెలిపేదే ఈ ఆత్మాయనం. ఆత్మాయనం అధ్యయనంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్లందరూ అతి మానవ సామ్రాజ్యంలో అంటే యోగీశ్వరుల సామ్రాజ్యంలో తొందరగా చేరగలరు. సకలాంధ్ర ప్రజానీకానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారి విశిష్ట కానుకే ఈ ఆత్మాయనం. ఇది తెలుగులో మేడం డి రేవతి గారు మనకి ఈ పుస్తకాన్ని అందించారు. సో ఇదంతా కూడా బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు చెప్పినటువంటి ఈ పుస్తకం గురించి చెప్పారండి. మరి ఉన్నది ఉన్నట్లుగా ఇక్కడ మనకి రచయిత గారు ఏం చెప్తున్నారంటే, నేను రచయితను కాదు అన్నది వాస్తవమైన ఆ మార్గంలో నాకు ఎలాంటి నైపుణ్యము లేదు, అనుభవము లేదు అన్నది వాస్తవమైన ఎలాంటి న్యూనతాభావం లేకుండా క్షమాపణలు కోరకుండానే ఈ గ్రంథాన్ని ప్రపంచం ముందుకు తీసుకువస్తున్నాను. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. నేను కేవలం మాస్టర్స్ ఆజ్ఞలను శిరసా వహిస్తున్నాను. వాళ్ళు చెప్పినట్లు చేయడమే మన ధర్మం కదా. 4వ అధ్యాయం నుంచి వచ్చే విషయాలు పాఠకులలో అధిక సంఖ్యాకులను ఆకట్టుకుంటాయి. నిద్రా సమయంలో తమ జీవితం గురించి కానీ తమ కార్యకలాపాల గురించి కానీ ఎటువంటి జ్ఞాపకాలు లేని వాళ్లకు ఈ భాగంలో కూడా ఎన్నెన్నో సరికొత్త భావాలు కనిపిస్తాయి. వీటిల్లో చాలా వాటికి వివరణ అవసరం. పాఠకులకు మనస్ఫూర్తిగా ఇస్తున్న సలహా ఏమిటంటే, ఆసక్తికరమైన ఆ భాగానికి తొందరగా చేరుకోవాలని ఆతృత పడుతూ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు 4వ అధ్యాయంలో చాలా మనకి దగ్గరగా ఉన్న ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ వస్తాయి అనేసరికి టపటపమని చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఒక పుస్తకం అన్నది, ఒక పుస్తక పఠనం అన్నది చాలా నిదానంగా చదువుతూ వెళ్ళాలి. గబగబా చదువుతూ ఉంటే అందులో ఉన్న మూలం అర్థం కాదు. కనుక ఈ పుస్తకాన్ని చాలా నిదానంగా చదువుకుంటూ ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ వెళ్ళమని మనకి చెప్తున్నారన్నమాట. మరి మొట్టమొదటిదైంది గురువు. అసలు తను గురువుని ఎలా కలుసుకున్నారు, ఆ గురువుని కలుసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, అది 1941 సంవత్సరం జూలై 7వ నెల అన్నమాట. 7వ తారీఖు జూలై. అయితే లండన్లోని యుద్ధ కార్యాలయం నుంచి ఒకరోజు కేబుల్ వచ్చిందని చెప్పేసి తన తమ్ముడైన చార్లెస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. తన తమ్ముడు ఆ యుద్ధంలో చనిపోయాడని చెప్పేసి ఒక కబురు వస్తుంది. ఆ కబురు వినగానే
తన తమ్ముడు ఏంటి, నా తమ్ముడు చనిపోవడం ఏంటి, తను వెళ్ళి ఒక సంవత్సరం అవుతుందనమాట. యుద్ధ రంగంలో తను పైలట్‌గా ఎంపిక అవ్వడము, ఆ యుద్ధ రంగంలో తను ఉండడము, ఇవన్నీ చేయడము. అక్కడి నుంచి ఒక కేబుల్ రాగానే తినకు చాలా స్నేహితుల్లాగా ఇద్దరికీ కూడా 10 సంవత్సరాల డిఫరెన్సు తన తమ్ముడికి, తనకి. మరి అంత వ్యత్యాసం ఉన్నా కూడా ఇద్దరూ చాలా స్నేహపూర్వకంగా, చాలా అన్యోన్యంగా ఉండేవారు. తను వెళ్ళి ఎన్నో అంటే అక్కడి నుంచి ఎన్నో విషయాలు చెప్తూ నేను యుద్ధంలో ఫస్టు వెళ్ళిన వెంటనే తను యుద్ధంలో కొన్ని కొన్ని ఎదుట ఎవరైతే ఉన్నారో అవతల వాళ్ళని ఓడించి శత్రువుల్ని ఓడించినప్పుడు తను పడ్డ సంతోషమాన్ని అంతా కూడా అన్నదమ్ములతో అన్నయ్యతో పంచుకోవడం ఇవన్నీ చేస్తున్నప్పుడు అన్నకి చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో తనకి అసలు తను నమ్మిన దైవం ఏదైతే ఉందో, తను నమ్మిన శక్తి ఏదైతే ఉందో అసలు ఉందా? లేదా? అని చాలా బాధపడ్డాడు. ప్రతి ఒక్కరి మీద కూడా తనకి నమ్మకం పోతదనమాట. తను నమ్మిన మనం చెప్తూ ఉంటాం కదా! భగవంతుడు అంటాం కదా! తను నమ్మిన దేవుడు, ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ద్వేషించడము మరియు అసహించుకోవడం కూడా మొదలుపెడుతూ ఉంటాడనమాట. ఇలా తన తమ్ముడు గురించి ఆలోచించుకుంటూ తను ఈసారి సెలవులకొస్తే తన నవ్వులో చిరునవ్వు చూడాలని, అలాగే ఇద్దరు కలిసి గడపాలని కూడా ఎన్నో కలలు కన్నాడనమాట. ఆ భవిష్యత్తంతా శూన్యమైపోయిందని చాలా విచారిస్తూ ఇలా కొన్ని రోజులు, కొన్ని వారాలు అయిపోయిన తర్వాత ఎన్నో నిద్రలేని రాత్రులు గడపడము, అలా ఉండగా ఎన్నో ప్రశ్నలు తనలో మొదలయ్యాయి. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి అంటే తనలో తానే ఎన్నో ప్రశ్నలనమాట. అసలు ఎందుకు? ఏంటి? ఎందుకిలా జరిగింది? నేను ఇంతలా నమ్మాను కదా! అంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, అంత దృఢంగా ఉన్న వ్యక్తి చనిపోవడం ఏంటి? అని చెప్పేసి చాలా విచారిస్తూ ఉండేవాడు. అలా కొన్ని వారాలయిన తర్వాత ఒకరోజు ఉదయం కరెక్ట్‌గా 11 గంటలకి తలుపు తట్టిన చప్పుడయింది. ఎవరో తన కోసం వచ్చారని హాల్‌లో కూర్చున్నారని వాళ్ళ ఇంట్లో పని మనిషి వచ్చి చెప్పడము. ఆ పని మనిషి చిరాకుగా ఉంది వెళ్ళిపోమని చెప్పేసి చెప్పడము. లేదు ఎలాగైనా మిమ్మల్ని కలవాలంటున్నారని చెప్పేసి అనగానే ఒక్కసారి రమ్మని చెప్పేసంటే, అతన్ని చూడగానే పొడువుగా, సన్నగా ఉన్నాడు. దాదాపు 45 సంవత్సరాల వయస్సు ఉంటుంది. గెడ్డం ఉంది. అతని చర్మము నా చర్మం అంత తెల్లగా ఉందని చెప్పి అతను ఉత్తర భారతదేశానికి చెందినవాడు అన్నది నిస్సంశయంగా చాలా సరళమైన భారతీయ దుస్తులు ధరించి ఉన్నాడని, ఆహ్, తన దుస్తులు మొదట చూడగానే మాసిందేమో అనిపించింది. అయితే పరీక్షగా చూస్తే వాటిల్లో పిసరంత మురికి కూడా లేదని విషయం స్పష్టమైందని తనకి ఇంటికొచ్చిన ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో తనని ఇలా ఉద్దేశించి చెప్తున్నారనమాట. కాళ్ళకు చెప్పులు కూడా తొడుక్కున్నాడు. తలపాక చుట్టుకొని ఉన్నాడని చెప్పారు. మరి పనివాడిని వెళ్ళిపోమని చెప్పి ఎవరైతే వచ్చారో ఇంటికి అతన్ని కూర్చోమనగా తను కుర్చీలో కూర్చోకుండా కిందన కూర్చొని పద్మాసనంలో కూర్చొని ఉన్నారనమాట. ఏం కావాలో చెప్పు అని అన్నాడనమాట. ఈ ప్రశ్నకి అతను ఆశ్చర్యంగా చూశాడు. సమాధానం చెప్పడానికి కొన్ని క్షణాలు పట్టింది. ఇదేంటి నేను ఆ మాటలకు నాకు తిక్కలేచింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనేంటి మిమ్మల్ని పిలవడం ఏంటి? నేను మిమ్మల్ని కంటితో చూసిందే ఇప్పుడు. నేను మా ఇంటికే పిలవలేదు. నిన్నసలు మిమ్మల్ని నేను పిలవడం అని చెప్తున్నారేంటి? ఓహ్! అసలు విషయానికి రండి. మీకేం కావాలి తొందరగా చెప్పండి. నాకు అవతల బోలెడు పనులున్నాయని చెప్పేసి మన రచయిత గారు చెప్తున్నారనమాట. నువ్వు నన్ను పిలిచావు మళ్ళీ అన్నాడతను. నా మొఖంలో ఆశ్చర్యం అతనికి స్పష్టంగా కనిపించింది. చిరునవ్వు నవ్వి సాగాడు. ఈ మధ్యనే నీ తమ్ముడు చనిపోలేదు? నీ తమ్ముడిని నీ నుంచి వేరు చేశాడని, దూరం చేశాడని విధాతను దుయ్యిబుయ్యిలాడుతూ నువ్వు ప్రశ్నల వర్షం కురిపించలేదు? ఇలాంటివి ఎందుకు జరగాలి? ఇతరులు చావకుండా నా తమ్ముడే ఎందుకు చావాలి? దేవుణ్ణి ఎన్ని ప్రశ్నలు అడిగావు? అవన్నీ నీకు గుర్తులేవా? అని చాలాసార్లు నువ్వు అనుకోలేదు? ఈసారి కనిపిస్తే అసలు దేవుణ్ణి నమ్మటం వల్ల ప్రయోజనం ఏమిటి? అని గత 3 రాత్రులుగా నీకు నిద్రలో నీ తమ్ముడితో నువ్వు మాట్లాడుతున్నావు. నీకు కలలు వస్తున్నాయి. నిజంగానే నువ్వు నీ తమ్ముడితో మాట్లాడావు. శారీరకంగా గాఢ నిద్రపోతూ ఈ ప్రశ్నలే కాకుండా ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలు వేశావు. నువ్వు వేసిన అన్ని ప్రశ్నలకు నేను సమాధానంగా వచ్చాను. నీకు ఈ విషయాలన్నీ స్పష్టంగా చెప్తాను. నన్ను దూతగా పంపారు. అడుగు. నువ్వు అడిగింది లభిస్తుంది. తలుపు తట్టు. నీ తలుపు నీ కోసం తెరుచుకుంటుంది అని చెప్పారనమాట.
నువ్వు తలుపు తట్టావు. నువ్వు అడిగే వాటికి సమాధానాలు కావాలని, నువ్వు ఇంకా కోరుకుంటావో లేదో నీ మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి అతను చెప్పడం కావాలి. నా జరిగింది. ప్రశ్నలకు సమాధానాలు కావాలి. వినాలని ఉంది. కానీ ముందు అసలు మీరెవరో చెప్పండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నా మీరు నాకు చెప్పగలరో లేదో ముందు నాకు తెలియాలి కదా! నాలాగే మీరు కూడా సజీవంగా రక్త మాంసాలతో ఉన్న ఒక మనిషి. కానీ మీకు నా తమ్ముడు తెలుసు అంటున్నారు. నేను నా తమ్ముడితో మాట్లాడడం గురించి చెబుతున్నారు. నేను ఏ ప్రశ్నలైతే వేశానో అవే ప్రశ్నలు నేను అడుగుతుండగా మీరు విన్నట్లు చెబుతున్నారు. ఇది మాయా? లేక నేను కలగంటున్నానా? మీ వల్లనైతే నాకు బాగా అర్థమయ్యేలా చెప్పండి. మీరు చెప్పగలగాలే గాని నేను చక్కగా వింటాను. అయితే మీరు చెప్పిందంతా నేను నమ్మేయను అనుకోండి. అయినా కానీ నా గురించి మీకు ఇప్పటికే చాలా తెలిసినట్లు కనబడుతుంది. కాబట్టి మీరేం చెబుతారో వినడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను అన్నాడనమాట. దానికి అతను నీకు అర్థమయ్యేలా చేయడానికే కొంతకాలం పడుతుందేమో అనిపిస్తుంది. కానీ నువ్వు తీరిక చేసుకొని వింటాను అంటే నేను చెప్పే కథ పూర్తయ్యే వరకు రోజుకు 1, 2 గంటలు వచ్చి పోతుంటాను. అయితే నేను చెప్పిందంతా విని నువ్వు సమాధాన పడతావని మాత్రం నేను గట్టిగా చెప్పలేను. అయితే ఇప్పటికన్నా అప్పుడు నీ మనసు ఆనందంగానే ఉంటుందని మాత్రం చెప్పగలను గట్టిగా. ఆ ఒక్క కారణంగానే మన సమయం వృధా అయినట్లు కూడా కాదు. రోజు ఉదయం 11 గంటలకు వస్తే వీలు ఉంటుందా నీకు? అని చెప్పేసి ఆ దూత పంపించిన వ్యక్తి అడుగుతారనమాట. పర్వాలేదు వీలు పడుతుంది అని అన్నాను. ఏం జరగబోతుందిరా భగవంతుడా అనుకుంటూ వ్యవహారంలో ఏదన్నా మాయా మర్మం కనబడితే మొదటి రోజుతోనే ఇతన్ని తరిమేస్తాను. లేదంటే ఇంకా అది నేను నమ్మలేనని చెప్పేసి అనుకుంటాడనమాట. ఫస్ట్ రోజే పంపించేస్తే పోలే ఎందుకు అని చెప్పేసి అనుకుంటాడు. సంభాషణ కొనసాగిద్దామని తలెత్తి చూసేసరికి అతను అప్పటికే వెళ్ళిపోయాడు. తలుపు తెరుచుకున్నట్లు గాని, మూసుకున్నట్లు గాని ఏమీ అనిపించలేదు. కానీ ఎలా వెళ్ళిపోయాడో చేసినట్టే ఉన్నాయి. ఎలా వెళ్ళిపోయాడో తెలియలేదు. పనబ్బాయిని అడుగుతాడు. "నువ్వేమైనా చూసావా అతను వెళ్ళడం?" అంటే తను కూడా "నేను చూడలేదండి. నాకు తెలిసి ఈ సింహద్వారం గుండా బయటికి వెళ్తుంటే నా కంట పడకుండా ఉండరని" చెప్పేసి ఆ అబ్బాయి కూడా చెప్పడం జరుగుతది. చాలా విచిత్రం అనిపించిందనమాట. ఎప్పుడూ లేనిది ఎప్పుడూ నిద్రపోలేనిది ఆ రోజు ఆ గురువు వెళ్ళిన తర్వాత రాత్రంతా చాలా మత్తుగా నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయం మెలకువ వచ్చేసరికి ఆ భారతీయ నేస్తం అనుకున్న ప్రకారం వస్తాడేమో అనిపించింది. ఆయన రాగానే చడి చప్పుడు లేకుండా కంటికి కనపడకుండా ఎలా బయటికి పోగలుగుతున్నాడో అని వచ్చిన వెంటనే మొదటి ప్రశ్న అదే అడగాలనుకున్నాడు. మరి తలుపు ఊరికే దగ్గరికి వేసుకున్నదేమో. సరిగ్గా 11 అయ్యేసరికి నా పక్కనే వెనకాతలి దగ్గరగా ఒక మధుర స్వరం వినిపించింది. "హ్మ్. ఇంకా నీ ప్రశ్నలకు సమాధానాలు కావాలని అనుకుంటున్నావా? ఎలా వచ్చాడో, ఎప్పుడు వచ్చాడో చప్పుడే వినలేదు. నేను ఆయన సాన్నిధ్యంలో నాలో ఎంత నమ్మకం వచ్చేసిందంటే తప్పకుండా నేను సిద్ధంగానే ఉన్నాను" అని అన్నాను. ఇక మామూలు మాటలతో కాలక్షేపం చేయకుండా ఆయన నేల మీద కూర్చున్నారు. నేను నా కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్నాను. ఆయన కథ చెప్పడం మొదలుపెట్టారు. ఇంతకు ముందు ఎప్పుడు విననంతటి అతి విచిత్రమైన కథ. ఆ రోజుకు నాకు పూర్తిగా అర్థం కాలేదు కానీ మొదట వినగానే అది నిజమే అనిపిస్తుంది. పాఠకులకు కూడా అది సత్యమని తోస్తుందని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత గడిచిన రోజుల్లో మేము సంభాషించుకోలేదు. మొదటి రోజు వచ్చేటట్లే ప్రతిరోజు వచ్చేవాడు. ఒక్కొక్కసారి గంటసేపు మాట్లాడేవారు. ఒక్కొక్కసారి ఎక్కువసేపు మాట్లాడేవారు. అలాగే నేను ఏదైనా ఆలోచనలో పడిపోతే గనక అక్కడికి టక్కుమని ఆపేసి మరుసటి రోజు వచ్చి ఎక్కడైతే ఆపారో మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేసేవారనమాట. ఇలా యథాప్రకారం ప్రతిరోజు వచ్చి ఎలాంటి కొత్త ఉపోద్ఘాతం లేకుండా ముందు రోజు ఎక్కడ ఆపాడో సరిగ్గా అక్కడే మొదలుపెట్టి ఇలా కొనసాగించేవారనమాట. సో మరి ఇది మొదటి చాప్టర్లో అంటే మొదటి దీంట్లో మనము గురువుగారి గురించి తెలుసుకున్నామండి. రెండో దాంట్లో జంతు సామ్రాజ్యం గురించి పార్ట్ 2లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ అండి.